మిరాయి సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్ సాధిస్తుంది. మొట్టమొదటి రోజున వచ్చేప్పటికి 12 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసింది. 12 కోట్ల రూపాయల గ్రాస్ అంటే మంచి అమౌంట్. మరి సెకండ్ డే వచ్చేప్పటికి 13.5 కోట్లు నెట్టే కలెక్ట్ చేసింది. అంటే 2 రోజులు కలిపి 25.5 కోట్లు. ఈ వీడియో చేసే సమయానికి సండే పూర్తి వివరాలు అందవలసి ఉంది. మొత్తం ఈ రోజు కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో మంచి కలెక్షన్సే ఉన్నాయని వినికిడి. ఎందుకంటే హౌస్ ఫుల్ కలెక్షన్స్ నడుస్తుంది. నార్త్ ఇండియా వచ్చేటప్పటికి మొట్టమొదటి రోజున 10% ఆక్యుపెన్సీ ఉంటే యాక్చువల్గా నార్త్ ఇండియాలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు, తక్కువ ఉంది. సెకండ్ డే వచ్చేటప్పటికి 18% పికప్ అయింది. అలాగే థర్డ్ డే కూడా నార్త్ ఇండియాలో ఈ రాముడి ప్రభావం బాగా చూపిస్తుందని అంటున్నారు. ఒకవేళ మౌత్ టాక్ కనుక పబ్లిసిటీ కనుక బాగా వచ్చినట్టయితే నార్త్ ఇండియాలో పికప్ అయితే 500 కోట్లు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ మౌత్ టాక్ ఇంకొక 2-3 రోజుల్లో మనకి స్పష్టంగా తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సరే ఈ సినిమా మొత్తం బడ్జెట్ 60 కోట్లు. 60 కోట్లకి ఇప్పుడు వస్తున్నటువంటి ప్రాఫిట్ రేంజ్ కనుక చూసుకుంటే పెద్ద హీరోల సినిమాలు మాత్రమే రికార్డులు బద్దలు కొడతాయని పక్కన పెట్టేసి ప్రేక్షకులు 60 కోట్ల బడ్జెట్తో కూడా సినిమాలు తీస్తే చూస్తారు అని నిరూపితమైనటువంటి సినిమా తేజ సత్య. హనుమాన్ సినిమాకి వచ్చేప్పటికి 300 కోట్లు కలెక్షన్స్ ఉంటే ఇప్పటి వరకు మంచి రికార్డు కలెక్షన్స్తో వెళ్తోంది. అసలు ఈ తేజ సత్య ఎవరు అని మనం కనుక ఆలోచిస్తే ఒక బాలనటుడు. 20 సినిమాల్లో బాలనటుగా ఇతను వేషాలు వేశాడు. అలాగే చాలామంది దర్శకులు మేము హీరోగా చేస్తామని చెప్పి ప్రామిస్లు చేశారు. బాలనటులకు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు వేషాలు వేసేటప్పుడు అందరూ చెప్తారు మంచి మంచి హీరో వేషాలు వస్తాయని, వాళ్ళు కూడా అలాగే కలలు కంటారు. కానీ నిజంగా యుక్త వయసు వచ్చేటప్పటికి వాళ్ళకి అవకాశాలు రావు. చాలామంది అలా వెనకబడిపోయారు, ఒక శ్రీదేవి తప్పించి. అలాగే హరీష్ అని చెప్పేసి ఒక హీరో కూడా ఉండేవాడు, బాలనటుగా వేసి ప్రేమ ఖైదీ సినిమా ద్వారా మంచి పాపులర్ అయ్యాడు. తర్వాత కూడా అతను నిలబడలేకపోయాడు. అలాగే తేజ సత్య కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, చాలా మంది దగ్గరికి వెళ్ళాడు అవకాశాల గురించి. అతనికి షూటింగ్లు ప్రారంభమయ్యి ఇంకా అన్నీ కూడా హీరోకి ఎస్టాబ్లిష్ అవుతామని ఆశ పెట్టి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఆ చెక్కులు తీసుకెళ్లి బ్యాంకుల్లో వేస్తే బౌన్స్ అయిపోయినటువంటి రోజులు ఉన్నాయి, కళ్ళనీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలామంది హీరోగా అవకాశాలు ఇస్తా ఉన్న వాళ్ళు లాస్ట్ మినిట్లో తప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అవమానాలు భరించాడు. అసలు ఈ తేజ సత్య ఎవరు అంటే, మీరు తండ్రి గారు కనుక చూసుకుంటే మీకు పాపం పసివాడు అని చెప్పి ఒక సినిమా వచ్చిందండి పాతకాలంలో, అంటే 1970s వచ్చింది ఈ సినిమా. అందులో మాస్టర్ రాము అని చెప్పి నటించారు. ఆ రామునే తేజ సత్య వాళ్ళ ఫాదరు రామకృష్ణ సత్య. ఈయన కూడా అప్పట్లో బాలనటుడిగా బాగా ఫేమస్, మంచి వేషాలు వేశారు, హీరోగా అవుతామని చెప్పి అనుకున్నారు. కానీ ఆ రోజుల్లో దర్శక నిర్మాతలు ఎవరో కూడా వీళ్ళ తండ్రికి అవకాశం ఇవ్వాల. దాంతో దివీస్ ఇండస్ట్రీస్లో పనిచేశారు. ఇప్పుడు ఫార్మాలో సెటిల్ అయ్యారు. ఆయనకు అసలు ఫస్ట్ నుంచి కూడా తేజ సత్య సినిమాల వైపు వెళ్ళటం ఇష్టం లేదు. పైగా బాలనటుగా నటించిన తర్వాత కూడా హీరోగా వెళ్ళాలని అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు ఆయన. కానీ తేజ సత్య మాత్రం తన మీద తను నమ్మకం ఉంచుకొని ఒక ఆఫీస్ పెట్టుకొని తన వీడియోస్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ ఆల్బమ్స్ కానీ అన్నీ కూడా వివిధ ఆఫీసులకి పంపించి వేషాల గురించి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన అయిష్టంగా చెప్పేవాడు, వద్దు ఈ పని వద్దు, ఏదైనా సెటిల్ అయిపో, ఈ ఫీల్డ్ కరెక్ట్ అయింది కాదు, ఎవరు సెటిల్ అయ్యేటువంటి అవకాశం లేదు, నేను గాడ్ ఫాదర్ కాదు అని చెప్పినా కూడా తన మీద నమ్మకం తను పెట్టుకొని ఇతర సినిమాల గురించి ప్రయత్నం చేశాడు. జాంబరెడ్డి ఈ సినిమాలో హీరోగా అయినా కూడా అది పెద్ద ఫలితం ఇవ్వకపోయినా కూడా హనుమాన్ సినిమాతో 300 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసి ఈరోజు హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అంటే చాలామంది సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు గాడ్ ఫాదర్స్ ఉంటారు, కానీ గాడ్ ఫాదర్ లేకుండా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ రోజుల్లో ఎవరూ కూడా లేకుండా వెనకాల వచ్చి సెటిల్ అయినటువంటి తేజ సత్య రాబోయే కాలంలో కూడా మంచి సినిమాలు తీస్తాడని చెప్పి చేస్తాడని చెప్పి కూడా అందరూ ఆశిస్తున్నారు. ఇది ఒక ప్రత్యేకత. ఇంక ఈ సినిమా నిర్మాత విశ్వప్రసాద్ మంచి బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఫారిన్లో సెటిల్ అయ్యాడైనా గ్రాఫిక్స్ మీద మంచి పట్టుంది. విఎఫ్ఎక్స్ అని అంటున్నాం ఇప్పుడు మనం. ఈ విఎఫ్ఎక్స్కి మిగతా సినిమాలకి వాళ్ళు కూడా ఈయన వర్క్ చేసేవాడు. సరే సొంతంగా సినిమా తీద్దామని చెప్పి ఈ సినిమా తీశారు. ఇందులో విఎఫ్ఎక్స్ చాలా అద్భుతంగా చేశారు. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చూస్తే మీకు ప్రతి సీను కూడా అద్భుతంగా ఒక కామెల్ లాగా మలిచారు. ముఖ్యంగా ట్రైన్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఈ ట్రైన్ ఫైట్ కూడా ఈ సినిమాకి ఒక హైలైట్గా చెప్పొచ్చు. అలాగే రాముడు వచ్చేటువంటి సన్నివేశాలు
ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఇవన్నీ కనుక చూసుకుంటే మీకు విజువల్ వండర్ అనమాట. అంటే ప్రతి ఫ్రేమ్ కూడా ఒక అద్భుతంగా తీశారు. అయితే ఇక్కడ చాలామంది ఈ రివ్యూస్ చెప్తున్నప్పుడు లాజిక్ గురించి మాట్లాడుతున్నారు. లాజిక్ అనేది సినిమాలకి పెద్ద ఉండదండి. మనం ఎంటర్టైన్మెంట్ చేసామా లేదా అని చెప్పేసి మనం చూస్తాం తప్ప లాజిక్ గురించి కనుక మనం పెట్టుకుంటే ఈ సినిమాని ఎంజాయ్ చేయలేం. ఈవెన్ షోలే సినిమాలో కూడా కొన్ని సీన్లు లాజిక్ కూడా అందవు. అలాగే ఈ సినిమా కూడా విశ్వప్రసాద్ తన మీద తన నమ్మకం ఉంచుకొని విఎఫ్ఎక్స్ కూడా తను అద్భుతంగా తీర్చిదిద్ది ఈరోజు ఒక దృశ్య కావ్యాల మారటంలో ఆయన పాత్ర కూడా ఉంది. ఇంకా ఈ సినిమా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, ఇతని జీవితం కూడా చూసుకుంటే చాలా మంది ఏమనుకుంటారంటే అసలు సూపర్ స్టార్ కృష్ణకి వాళ్ళ ఇంటి పేరు కూడా ఘట్టమనేనే కదా, కార్తీక్ ఘట్టమనేని ఆ ఫ్యామిలీ నుంచి ఏమైనా వచ్చాడని చెప్పి చాలా మంది నాకు ఫోన్లు చేసి అడిగారు. దీని మీద నేను రీసెర్చ్ కూడా చేశాను. అసలు నాకు కూడా మొట్టమొదటి డౌట్ వచ్చింది, ఆ కృష్ణ గారి కుటుంబంతో ఇతనికి ఏమైనా రిలేషన్షిప్ ఉందా అని. ఘట్టమనేని ఇంటి పేరు అయితే ఉంది కానీ ఇతనికిను సూపర్ స్టార్ కృష్ణ కుటుంబానికి ఎటువంటి సంబంధం కూడా లేదు. వీళ్ళు బేసికల్గా అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి ఇతను చదువుకొని సినిమా రంగంలోకి ఎంటర్ అవుదా అని చెప్పి అనుకున్నాడు. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు ఇతను. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఏది చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ కెమెరాకి సంబంధించిన దాంట్లో స్పెషలైజేషన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కెమెరా కనుక ఇతను బాగా చేశాడో అప్పటి నుంచి కూడా ఒక షార్ట్ ఫిల్మ్లో ఇతను యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్కి మంచి పేరు వచ్చింది. అక్కడి నుంచి కూడా సినిమాలకి కెమెరామెన్గా పనిచేస్తూ దర్శకుడు అయ్యాడు. ఇతని స్వయం కృషి తప్ప ఎవరితోనూ కూడా అతనికి సినిమా రంగానికి సంబంధించినటువంటి రిలేషన్షిప్ లేదు. ముఖ్యంగా మహేష్ బాబు సినిమాలకు కూడా ఇతను ఏమీ కెమెరామెన్గా పనిచేయలేదు. కాబట్టి పేరైతే ఉంది, ఘట్టమనేని ఇంటి పేరే ఉంది కానీ వాళ్ళ కుటుంబానికి చెందినైతే వ్యక్తి కాదు. స్వయం కృషితో కెమెరామెన్గా ఉంటూ అనేక సినిమాలకి పనిచేస్తూ ఎడిటింగ్లో కూడా మంచి అనుభవం సంపాదించి ఇతను దర్శకుడు అయ్యాడు. ఎడిటింగ్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మంచి ప్రతిభ గల దర్శకుడు అవుతారు. కేఎస్ఆర్ దాస్ లాంటి వాళ్ళు కూడా ఎడిటింగ్ మీద అనుభవం ఉంది. ఎడిటింగ్ మీద అనుభవం అంటే ఏంటంటే సినిమాని మనం తీసే విధానంలో లో బడ్జెట్ తీయచ్చు. అందుకే ఈ సినిమా బడ్జెట్ కూడా 60 కోట్లు మాత్రమే అయ్యింది. ఇంకా ఈ సినిమాలో మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్గా వేసినప్పుడు చాలామంది అనుకుంటుంది ఏంటంటే ఇతను విలన్గా పెద్ద సక్సెస్ఫుల్ అవ్వాలా. ఒక పక్క హీరోగా ఉంటూ కొన్ని షీట్స్ అందుకున్నాడు. విలన్గా ఇతని పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితి కూడా అతనికి ఈవెన్ పర్సనల్గా కూడా చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. కుటుంబ పరంగా తగాదాలు. మోహన్ బాబు ఆల్మోస్ట్ ఆల్ ఇతను నిరాదరణగా గురయ్యాడు. ఒక పక్కన మంచు విష్ణు ఏమో తన ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే యూనివర్సిటీ కానీ వీటన్నిటిలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నాడు, సెటిల్ అయ్యాడు. కానీ మంచు మనోజ్ ఏవి పట్టదు. అతను ఏదో అల్లరచల్లగా తిరుగుతాడు, దేని మీద కూడా అతనికి ఇంట్రెస్ట్ ఉండదని ఒక టాక్ వచ్చింది. పైగా మొదటి వివాహం జరిగి విడాకులు అయిన తర్వాత అతను బాగా ఒబిసిటీ కూడా పెరిగిపోయింది. అతను సినిమాలు కూడా దూరంగా ఉన్నాడు. సో ఇప్పుడు రెండో పెళ్ళి అయిన తర్వాత పిల్ల పెట్టిన తర్వాత కూడా అతని సినిమాలు ఏవి కూడా పెద్ద సూపర్ డూపర్ హిట్స్ ఏమి లేవు. ఒక విధంగా అతని కెరీర్ ఏమైపోతుంది అనుకున్న తరుణంలో ఈ సినిమా అతనికి ఒక సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది. ఒక విలన్గా మంచి ఎస్టాబ్లిష్ అయ్యాడు. చాలామంది ఈరోజు కామెంట్స్ పెడుతున్నారు సింగిల్ ఎక్స్ప్రెషన్ విలన్ అని. లేదండి, మంచి విలనిజం చూపించాడు. కాకపోతే కథలో ఏంటంటే ఆ విలనిజం వెనకాల ఒక సానుభూతి కూడా మనకి దొరుకుతుంది. అంటే అతను ఎందుకు అలా మారాడు అన్న దానికి ఒక సింపథెటిక్ స్టోరీ ఈ సినిమాని అతను ఎలివేట్ చేసింది. అంటే పూర్తి స్థాయి విలనిజం చూపించడానికి అవకాశం ఉన్నటువంటి పాత్ర. అలాగే ఈరోజు ప్రేక్షక ఆదరణ కూడా అతను పొందుతున్నాడు. ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా మంచు మనోజ్కి విలన్ వేషాలు కానీ ఇంకేదైనా మంచి వేషాలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడే అతను స్థిరమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. మోహన్ బాబు కూడా తన జీవితంలో మొట్టమొదట చిన్న వేషాలు వేశాడు. ఆయన కటవారి కళ్ళ సినిమాలో చిన్న పైలట్ వేషం వేశాడు. ఆయన అది అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు. కానీ తర్వాత చిన్న వేషాలు వేసుకుంటూనే స్వర్గ నరకంలో విలన్, ఆ తర్వాత హీరోగా మారే సన్నివేశం అది చేశాడు. తర్వాత విలన్గా వచ్చాడు, తర్వాత హీరో అయ్యాడు, మళ్ళీ విలన్గా వచ్చాడు, మళ్ళీ హీరో అయ్యాడు. ఇలాగా కెరీర్లో ఏదో ఒకటి తను ఎంచుకోవాలి. అయితే హీరోగా చేసినా అతను ఎస్టాబ్లిష్ పూర్తిగా అయిపోయాడు. ఇప్పుడు అవ్వలేదని కాదు, విలన్గా అయితే అతను తిరిగే ఉండేది కాదు. అటు ఇటు మారటం వల్ల ఏమైందంటే దాదాపు నాకు తెలిసి
1995 తర్వాత మోహన్ బాబు సినీ జీవితం తిరోగమనమే పెట్టింది. మధ్య మధ్యలో అడపాదడప మంచి హిట్స్ వచ్చినా నా దృష్టిలో అతను తప్పు చేశాడు. లేకపోతే మంచి ఇంకా పాత్రలు వచ్చేవి. అలాగే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్స్ అనేవాళ్ళు కొరత చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడి నుంచో మనం నార్త్ ఇండియా నుంచి తెచ్చుకుంటున్నాం. కానీ ఈరోజు మంచు మనోజ్ మంచి విలనిజం ప్రదర్శించాడు. అతను ఇంకా కుటుంబ తగాదాలకి దూరంగా ఉండటం మంచిది. అలా దూరంగా ఉంటాడని కూడా నేను ఆశిస్తున్నాను. కెరీర్ పరంగా అతనికి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి విలన్గా అతను కనుక దృష్టి సారిస్తే మంచి పాత్రలు వస్తాయి, బిజీ అవుతాడు. అలాగే రెమ్యునరేషన్స్ కూడా ఈరోజు సినిమాల్లో చాలా బాగా వస్తున్నాయి. అతను సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక సినిమా కనుక మనం చూసుకుంటే ఒక దర్శకుడు గురించి నేను చెప్పాను, ఒక విలన్ గురించి చెప్పాను, ఒక హీరో గురించి చెప్పాను. వీళ్ళందరూ మీరు ఒకసారి సారూప్యత చూస్తే వీళ్ళ కెరీర్ మొట్టమొదటిలో చాలా మందగమనంలో ఉండి అసలు అవకాశాలు రాక ఏమవుతారు అన్న స్థితి నుంచి ఈరోజు మరి మిరాయి అంటే ఒక భవిష్యత్తు, అందమైన భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు. ఈ పేరు జపనీస్ నుంచి తీసుకున్నారు. ఈ మిరాయి అనేటువంటి పదం ఇప్పుడు అందరికీ కూడా బాగా పాపులర్ అయిపోయింది. చాలా మందికి తెలియని అర్థం కూడా తెలిసింది. అలాగే ఈ ముగ్గురు జీవితాలు కనుక చూసుకుంటే ఇక్కడ తేజ సత్యావళ నాన్నగారు సినిమా రంగం నుంచి విఫలమైపోయి మనకొద్దు సినిమాలు అనుకుని వచ్చినటువంటి వాళ్ళ అబ్బాయి తన తండ్రి పొందలేనిది, తన తండ్రి సాధించలేనిది ఒక హీరోగా సాధించి చూపించాడు. మరో పక్కన కనుక చూసుకుంటే ఘట్టంనేనటువంటి ఇంటి పేరు పెట్టుకొని సూపర్ స్టార్ కృష్ణతో ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా తన స్వయం శక్తితో ఈరోజు మరి కార్తీక్ ఘట్టంనేని ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు ఆయన తీశాడు, కార్తికేయ లాంటి సినిమాలు తీశాడు. ఆ తర్వాత సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇంక ఇతని సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పనికిరాడు అనుకున్న టైంలో ఈ మిరాయి సినిమాతో ఒక మంచి విజయాన్ని విశ్వప్రసాద్కి అందించి రూపాయికి 10 రూపాయల లాభం తెచ్చేటువంటి సినిమాగా రూపొందించాడు. అది అతని ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్గా పెట్టినటువంటి ఒక పునాది. మరో పక్కన మంచు మనోజ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతమంది కష్టాలు ఉన్నాయండి ఆ సినిమాలో. ఈరోజు సినిమా ఇండస్ట్రీ ట్రెండ్ మారిపోయింది. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద బడ్జెట్లు, లేదా ఒక హీరోకి 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి తీయటానికి నిర్మాతలు కూడా సంసిద్ధంగా లేరు. కొత్త కథలు వెతుకుతున్నారు, ఇన్నోవేటివ్ ట్రెండ్కి వెళ్తున్నారు, విజువల్ వండర్స్ కడుతున్నారు. ఈరోజు ప్రపంచ స్థాయి మార్కెట్కి తేజ సత్యన్ లాంటి హీరో ఒక నమ్మకాన్ని కల్పించాడు, ఒక ఊపిరి కల్పించాడు. దాంతో ఇంకా కొత్త వాళ్ళ వైపే సినిమా రంగం అనేది దృష్టి సారిస్తుంది. ఒకనాడు తేనె మనసులు సూపర్ స్టార్ కృష్ణని సినిమా పరిశ్రమకు అందిస్తే ఈరోజు తేజ సత్యాన్ని కూడా ఈరోజు హనుమాన్ లాంటి సినిమాలు అందించాయి. రేపు భవిష్యత్తుకి అతను ఒక ఆశగా నిలబడ్డాడు. మంచు మనోజ్ కూడా తన తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాడు. మోహన్ బాబుకి ఎప్పుడు కూడా ఒక విశ్వాసం ఏంటంటే మంచు విష్ణు ఎదుగుతాడు, మంచు మనోజ్ పెడదారం పెట్టాడని అనుకున్న తరుణంలో మరొక విజయాన్ని సాధించి తన తండ్రికి హోప్స్ అనేది కలిగించాడు. అలాగే కుటుంబ తగాదాలు కూడా సమస్యగానే కనిపిస్తుంది. ఈరోజు మంచు విష్ణు కూడా అతని గురించి పొగిడాడు. అలాగే మంచు మనోజ్ కూడా రిప్లై ఇచ్చాడు. ఇలా వాళ్ళ కుటుంబం కూడా సెటిల్ అవ్వడానికి ఈ మిరాయి సినిమా ఉపయోగపడింది. కాబట్టి వచ్చే కాలంలో ఈ రికార్డు కలెక్షన్స్ ఖచ్చితంగా కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు, కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు ఇటువైపే దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ఆ దృష్టిగానే సినిమాలు కూడా వెళ్తాయి. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు నార్త్ ఇండియాలో ఆడటం అనేది ఒక గొప్ప పరిణామం. మన తెలుగు యాక్సెప్టెన్సీని హిందీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అలాగే మీరు హాలీవుడ్ స్థాయిలో కూడా మన తెలుగు సినిమాలంటే గౌరవం పెరిగింది. ఈరోజు ఓవర్సీస్లో కూడా మంచి మార్కెట్, మంచి రికార్డు కలెక్షన్స్ ఈ మిరాయి సినిమా సాధిస్తుంది. ఎటువంటి విమర్శలున్నా ఈరోజు సత్యాబ్రత పీపుల్ లైవ్ టీవీ ఈ సినిమా రిలీజ్ అవ్వగానే చెప్పింది ఇది సూపర్ డూపర్ హిట్ అవుతుందని. మనం ఏది చెప్పామో అదే నిజమైంది. ఎప్పుడు ఒక ఊహాగానం కాకుండా వాస్తవాలు తెలుసుకునే సత్యాబ్రత పీపుల్ లైవ్ టీవీ అనాలిసిస్ చేస్తుంది. మన ప్రేక్షకులు గుర్తించారని నేను ఆశిస్తున్నాను. రాబోయే కాలంలో కూడా నిక్కచ్చిగా, నిస్వార్థంగా మన అనాలిసిస్ని అందిస్తూ మీ అభిమానాన్ని సంపాదించుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ప్రేక్షకులకు మాత్రం ఒక చిన్న విజ్ఞప్తి. మీరు వీడియో చూస్తున్నారు, చాలామంది కామెంట్స్ అయితే నాకు తెలియటం లేదు. మీకు నిజంగా నచ్చింది అనుకోండి, ఎందుకు నచ్చిందో చెప్పండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది కూడా మాతో షేర్ చేసుకోండి. అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా మాకు చాలా విలువైంది, ఒక దీవెనలాగా మేము భావిస్తాం.
ఈరోజు ఒక ఛానల్ రన్ చేయాలంటే చాలా కష్టం అండి. చాలా ఇన్ఫర్మేషన్ అథెంటిక్గా మీకు ఇవ్వాల్సిన ఒక బాధ్యత ఉంటుంది ఒక జర్నలిస్ట్గా. ఆ బాధ్యతను నేను నెరవేరుస్తున్నాను అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ, మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ కూడా మాకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.